10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, సంవత్సరం పాటు పాలిస్తున్న కాంగ్రెస్ పాలనలో నర్సాపూర్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ అన్నారు. నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, కౌన్సిలర్స్ రాజేందర్ యాదవ్, రాకేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూతపెట్టులో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లా మెదక్ సీమ ఎక్కడేసిన గొంగడ అక్కడ ఇవాళ అభివృద్ధి విషయంలో వస్తే గత పాలకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై మంత్రులున్న ప్రాంతాలకే సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఇవాళ మినీ ట్యాంక్ కూడా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అద్దె భవనాలలో గతంలో సుల్తా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ స్కూల్లో కొడితే ఈ రోజు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. అలాగే ఎక్సైజ్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. నర్సాపూర్లో ఏ భవనం ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నా, బాలికల ఉన్నత పాఠశాల తీసుకున్నా, ఆ రోజు వాకిట్ లక్ష్మారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ పెట్టినాడు. కాంగ్రెస్ మంత్రులను తీసుకొచ్చి ఈ గ్రౌండ్ వాలీబాల్ స్టేడియంను ఇండోర్ స్టేడియం చేస్తామని ప్రకటించింది. నిజంగా కూడా బాధాకరం. నర్సాపూర్ నియోజక ప్రజలు తీసుకున్న ఓటు నమ్మి వేసినందుకు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం ఒకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు గుర్తు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం గతంలో వహించిన కాంగ్రెస్ నాయకుడు జగన్నాథరావు గారు కావచ్చు, రాజశేఖర్ పీరియడ్లో సుల్తా లక్ష్మారెడ్డి కావచ్చు, ఇచ్చిన హామీలు మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్పిన విషయాలు కావచ్చు, ఇవి కూడా అమలు కాలేదు. ఇట్లా సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలా సంబరాలు జరుపుకుంటుంది. ఎందుకు సంబరాలు జరుపుకుంటారో కూడా చెప్పాలి, ఏం సాధించినామని చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి 100 చెప్పొచ్చు. నేషనల్ హైవేస్ కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, గ్రామాలకు నేరుగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టమంటారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో బిల్లులు రాలేవు, సర్పంచులు పనిచేస్తే మేము అధికారంలోకి రానని ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికింది.